నమస్తే అందరికీ. ఇవాళ కాశ్మీర్ లోయలో ఉన్న సూర్య దేవాలయం గురించి చెప్పుకుందాం. కాశ్మీర్ లోయలోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న మార్తాండ సూర్య దేవాలయం ఒక భారతీయ హిందూ దేవాలయ వాస్తుశిల్పకళలో ఒక అద్భుతమైన మైలురాయి. క్రీస్తుశక 8వ శతాబ్దంలో కార్కోటక వంశపు రాజు లలితాదిత్య ముక్తాపీఠుడు దీన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణ శైలి గాంధార కాశ్మీర్ శైలికి పోలి ఉంటుంది. ఇండో గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం కేవలం భారతీయ శైలిలో కాకుండా గ్రీక్, రోమన్ మరియు గాంధార శిల్పకళల సమ్మేళనంగా ఉంది. స్తంభాలు ఆలయ ప్రాంగణంలోని స్తంభాలు గ్రీక్ దేశపు డోరిక్ స్తంభాలను పోలి ఉంటాయి. త్రిభుజాకారపు గర్భాలయ ప్రవేశ ద్వారాలపై నుండి త్రిభుజాకారపు డిజైన్లు రోమన్ నిర్మాణ శైలిని తలపిస్తాయి. ఆలయ నిర్మాణం మార్తాండ దేవాలయం ఒక క్రమ పద్ధతిలో భారీ ఎత్తున నిర్మించబడింది. ప్రాంగణం కర్టియార్డు ఇది 220 అడుగుల పొడవు, 142 అడుగుల వెడల్పు ఉన్న ఒక విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఈ ప్రాంగణం చుట్టూ 84 చిన్న గదులు సెల్స్ లాగా ఉన్నాయి. ఈ సంఖ్య సూర్యుడు సంవత్సరంలో ప్రయాణించే కాలానికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్య ఆలయం మధ్యలో ఒక ఎత్తైన పీఠంపై ప్లింత్ ప్రధాన గర్భాలయం ఉంటుంది. దీనికి ముందు ముఖమండపం, అంతరాళం అనే భాగాలు ఉంటాయి. వాస్తు విశేషాలు: రాయి ఈ ఆలయాన్ని భారీ సైజులో ఉండే సున్నపు రాయి లైమ్ స్టోన్స్తో దిమ్మలతో నిర్మించారు. సిమెంటు లేదా ఇతర జిగురు పదార్థాలు వాడకుండా రాళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానించే ఇంటర్లాకింగ్ సిస్టమ్ పద్ధతిలో నిర్మించారు. సూర్యకిరణాలు: ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు తొలి కిరణాలు నేరుగా గర్భాలయంలోని సూర్య విగ్రహంపై పడేలా ఈ ఆలయాన్ని తూర్పు ముఖంగా నిర్మించారు. శిల్పకళ: గోడలపై గంగా, యమున దేవతల శిల్పాలు, విష్ణుమూర్తి అవతారాలు, సూర్యభగవానుడి యొక్క అనేక రూపాలు చిత్రించి కళాత్మకంగా చెక్కబడినాయి. భౌగోళికంగా స్థానం: ఈ ఆలయం ఒక పీఠభూమి మీద నిర్మించబడింది. అక్కడ నుండి పూర్తి కాశ్మీర్ లోయ కనిపిస్తుంది. పర్వతాల నేపథ్యంలో ఈ ఆలయం ఒక కిరీటంలా కనిపిస్తుందని కల్హణుడు వర్ణించాడు. చారిత్రక పత్రం: దురదృష్టవశాత్తు ఇది 8వ శతాబ్దంలో నిర్మించిన 15వ శతాబ్దంలో సుల్తాన్ సికిందర్ షా మీరి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే భారీ శిల్పాలతో నిర్మించడం వల్ల ఇది కొంతవరకు కూలిపోకుండా గట్టిగా నిలబడింది. నేడు మనకు కనిపిస్తుంది దాని యొక్క వైభవానికి మిగిలిన సాక్ష్యాలు మాత్రమే. కాశ్మీరీ ఈ సూర్య దేవాలయం అవకాశం ఉంటే చూడండి. ధన్యవాదాలు. నమస్కారం.